నమస్తే. యాస నర్సిరెడ్డి గారు తన పుస్తకంలో ఏం చెప్తున్నారంటే, పాత్రలు ఏవి వాడాలి అనే దాని గురించి, అల్యూమినియం పాత్రలు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు కదా. పూర్వము మట్టి కుండలే వాడేవారు, అంటే అందులోనే వంట చేసేవారు, అందులోనే నీళ్ళు తాగేవారు, అన్నిటికీ మంచిది. ఇప్పుడు కూడా మట్టి కుండలు వాడితేనే బెస్ట్. మట్టి కుండలు దొరుకుతున్నాయి ఇప్పుడు బాగా. మట్టి పాత్రలో ఉండే ఆహారం చాలా రుచిగా ఉంటాయి. మనకు రుచి కావాలి కదా, రుచిగా మట్టి కుండలో బాగా ఉంటుంది. ఆహారం తొందరగా చెడిపోదు, ఇంకొక ప్రయోజనం అది. అన్ని పోషకాలు ఉంటాయి అందులో. మట్టి కుండలో పప్పు వండితే 100% పోషకాలు ఉంటాయట. అదే ప్రెషర్ కుక్కర్లో వండితే 13% పోషకాలు మాత్రమే ఉంటాయి. అంటే 87% పోషకాలు ఎగిరిపోతాయి ప్రెషర్ కుక్కర్లో పెడితే. మరి తినే లాభం అది 87% పోయినాక 13% మిగులుతుంది, వేస్ట్ కదా. అదే మట్టి కుండలో అయితే 100% ఉంటాయి, అసలు వేస్ట్ అయిపోదు. ఇంకా మరి పోషకాలన్నీ అందులోనే ఉంటాయి. ఆహారం తొందరగా చెడిపోదు. మరి అందువలన ప్రెషర్ కుక్కర్లో ఏ వంటకాలు వండకూడదు, కానీ వండుతున్నాం. వండుకుంటే మంచిది, మట్టి పాత్రలో చేసుకుంటే మంచిది. మట్టి పాత్రలే మంచివి. ఇవి కాకుండా లోపల వైట్ కోటింగ్ వేసిన ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు కూడా వాడుకోవచ్చు. కంచు పాత్రలు కూడా వాడుకోవచ్చు. ఓకేనా, ఇదండి. థ్యాంక్ యూ యువర్స్, జయప్రకాష్. థ్యాంక్ యూ యువర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.